లేజర్ హెయిర్ రిమూవల్ ఇది పర్మనెంటా కాదా అనేది అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లేజర్ హెయిర్ రిమూవల్ చేపించుకోవడం వల్ల ఏంటంటే మనకి 6 to 8 సెషన్స్ చేపించుకోవడం వల్ల మనకి 60 to 80% వరకు అయితే హెయిర్ గ్రోత్ అనేది అయితే కంట్రోల్ అవుతుంది. అలాగే మెయింటెనెన్స్ కోసం మనకి 2 months కి ఒకసారి అలాగే 6 months కి ఒకసారి తీసుకుంటే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది హెయిర్ రిమూవల్ అనేది చీపరా అంటే మనం లైఫ్ లాంగ్ వ్యాక్సిన్ చేపించుకోవడం కన్నా ఇది లేజర్ హెయిర్ రిమూవల్ అనేది చీప్ లోనే ఉంటుందండి. ఎందుకంటే మళ్ళీ లేజర్ హెయిర్ రిమూవల్ కూడా మనం ఫోటోనా ఎండియాగ్ లేజర్ తో తీపించుకుంటే మనకి బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని డయోడ్ మిషన్స్ కూడా ఉన్నాయి. వాటి వల్ల ఏంటంటే కొంతమంది చెప్తున్నారు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, కొంచెం స్కిన్ కూడా బర్న్ అవుతుందని. సో అలాంటివి అయితే అవాయిడ్ చేయాలంటే మనం ఫోటోనా ఎండియాగ్ ఉండే లేజర్ మిషన్ హెయిర్ రిమూవల్ మిషన్ తో తీసుకుంటే బెటర్. అలాగే లేజర్ ఫోటోనా అనే మిషన్ ఏ క్లినిక్స్ లో అవైలబుల్ ఉందో నేనైతే డిస్క్రిప్షన్ లో చూపిస్తాను, మీరైతే చూసేయండి. లేజర్ హెయిర్ రిమూవల్ చేపించుకోండి, స్కిన్ ని మంచిగా ఉంచుకోండి. థ్యాంక్ యూ.